వెలిగించి పాన్ పెట్టేసానండి. దాంట్లో ఈ కూరకు సరిపడా ఆయిల్ వేయాలి. బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. పోపు బాగా వేగిపోయినాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కళ్ళు ఉప్పు ఇవి కాస్త వేగినాక టమాటా ముక్కలు ఇవి కాస్త మగ్గినాక అలసందల ముక్కలు వేయాలండి. తర్వాత పచ్చిశనగపప్పు కాస్త ఇవన్నీ వేసి బాగా కలబెట్టాలండి. ఇప్పుడు స్లిమ్లో పెట్టేసి ప్లేట్ పెట్టి మగ్గనివ్వాలండి. ఆయిల్లోనే మగ్గిపోతుంది. ఇది కాస్త మగ్గాలండి. ఇప్పుడు ధనియాల పొడి కాస్త, కొబ్బరి పొడి కాస్త వేయాలండి. అలసందల కూర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసిన వీడియోస్ అన్నీ వస్తాయండి.